హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను టమాటో రసం ఎలా కాయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూసేయండి. ఈ టమాటోలు నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కవర్లో విడిగా పెట్టి, అంటే కొన్ని కూరగాయలు అయిపోయినప్పుడు లాస్ట్కి వచ్చిన కూరగాయలు ఇట్లా కవర్లు కట్టి అమ్ముతారు కదండి, అలా కట్టి అమ్ముతున్నారు. కొంచెం బాగానే ఉన్నాయండి. నేను పట్టుకు చూస్తే గట్టిగా ఉన్నాయి, బాగున్నాయి టమాటోలు. అందుకని నేను ఒక కవర్ అయితే తీసుకున్నాను. 10 రూపాయలకి వచ్చిందండి. ఈ టమాటోలని ఎక్కువ కాలం నిల్వ పెట్టకూడదనేసి నేను ఇలా టమాటో చారు అయితే కాస్తున్నాను ఫ్రెండ్స్. ఈ టమాటో చారు ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేను ఈ టమాటోలు అయితే చక్కగా పండినవి తీసుకున్నానండి. ఒక 6-7 టమాటాలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి తీసుకొచ్చి పైన ఉన్న బొడ్లు అయితే కట్ చేసి తీసేసాను ఫ్రెండ్స్. తీసేసి కొంచెం ఇలా రఫ్గా ఉండేలాగా ముక్కలు అయితే కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత ఇది కొత్తిమీర అండి. ఒక గుప్పిడి కొత్తిమీరనైతే, అంటే ఒక కట్ట కొత్తిమీర అనుకోండి, ఇలా కాడలతో సహా ఇలా రఫ్గా, కొంచెం పెద్ద ముక్కలైనా పర్వాలేదు, ఇలా కట్ చేసి ఇదే టమాటో ముక్కల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. కొత్తిమీరలో ఉన్న ఈ కాడలు మనం పడేయకూడదండి. కొత్తిమీర కాడల నుంచి ఎక్కువ ఫ్లేవర్ అయితే వస్తుంది. అందుకని నేనైతే కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాలు ఈ కొత్తిమీరని కలిపి ఇలా చేతితో బాగా నలిపేయాలండి. గుజ్జులాగా అయ్యేలాగా మనం నలుపుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో సగం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఒరిజినల్గా టమాటో రసం అయితే ఇలా చేతితో నలిపే చేస్తారు ఫ్రెండ్స్. నేను అదే రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా చక్కగా గుజ్జులాగా అయ్యేలాగా నలిపి అయితే తీసుకుని తర్వాత ప్రాసెస్ కోసం మనం స్టవ్ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలండి. ఇవి ఈ మిక్సీ జార్లో వేసుకుని మనం అయితే మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ లాగా, బాగా ఫైన్ పౌడర్ అవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదండి. ఇదిగోండి, నేను ఇలా మిక్సీ పట్టి తీసుకొచ్చుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ చారు కాయటం కోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టుకుందాం. ఈ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేడి చేసుకున్నానండి. తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి ఇలా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఈ ఆవాలు జీలకర్ర చిటపటలాడుతున్నప్పుడు ఇందులో కట్ చేసిన 2 ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుని ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలాగనమాట. ఇలా ఉల్లిపాయలు చక్కగా ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక గుప్పిడి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఎంత తిన్నా మంచిదే కదండి. కొంచెం ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు, తప్పేం లేదు. నేనైతే ఒక గుప్పిడి వేసుకున్నాను. ఇలా కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అవుతున్నప్పుడు మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిని క్రష్ చేసి వేసుకున్నా పర్వాలేదండి. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అందుకే వేసుకున్నాను. ఇలాగనమాట వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయేలాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మనం బాగా నలిపి పక్కన పెట్టుకున్న ఈ టమాటా కొత్తిమీర గుజ్జు ఉంది కదండి, ఈ గుజ్జును కూడా ఈ తాలింపులోకి అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా కలుపుకుని, చూసారా, ఇలాగనమాట. ఇలా బాగా కలుపుకుని ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా దీంట్లో కారం ఏమీ ఏ అవసరం లేదండి. టమాటో చారులో మనం వేసిన పచ్చిమిర్చి నుంచే దీంట్లో ఉన్న స్పైసీనెస్ అయితే వస్తుంది. మిరియాలు కూడా వేసాము, ఆ స్పైసీనెస్ అయితే సరిపోతుందండి. ఏదన్నా ఫ్రైకి తోడుగా ఈ టమాటో చారు పెట్టుకుని తినండి, చాలా బాగుంటుందండి. దీన్ని రెగ్యులర్గా రైస్తోనే కాకుండా మనం ఉదయాన్నే టిఫిన్లు చేస్తాం కదా, ఉప్మా చేస్తాం కదా, ఉప్మాతో కూడా డిష్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మనం పసుపు వేసుకుని కొంచెం సేపు, అంటే ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత నానబెట్టి పక్కన పెట్టుకున్న ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే ఇందులోకి పోసుకోవాలండి. ఇలా ఇప్పుడు మనకి చారు ఎన్ని కావాలనుకుంటున్నామో దాని క్వాంటిటీకి తగినట్లుగా వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇలా బాగా కలిపి తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకుని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా తెరలగా ఆగనివ్వాలండి. బాగా మరిగించుకోవాలి. అప్పుడే ఈ టమాటాల్లో ఉన్న పచ్చిదనం, చింతపండు పులుసులో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది. మన చారు అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారా ఇంత బాగా మరుగుతుందో, ఎలా అనమాట. ఇలా బాగా తెరలనిచ్చి ఒకసారి కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇంకా మీకు చిక్కగా కావాలంటే ఇంకొక 10 నిమిషాలు అయితే మరిగించుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా రైస్తో కానీ ఉప్మాతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండే టమాటో రసం అయితే రెడీ అయిపోయినట్లే. ఎలా అనిపించింది వీడియో? నచ్చిందా మీకు?